హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మనం ఆప్టిట్యూడ్ సిరీస్ లో పార్ట్ 4 వీడియో అయితే చూస్తున్నారు. ఈ పార్ట్ 4 వీడియోలో కూడా పార్ట్ 3 లో ప్రాఫిట్ లాస్ గురించి డిస్కస్ చేసాం. సో దాని కంటిన్యూ సిరీస్ అన్నమాట. ఎవరైనా పార్ట్ 3 వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 32 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 38 ఐటమ్స్ అండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. వచ్చేసరికి ఏమంటున్నా అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 38 ఐటమ్స్. మనం దీనికి రేషియో తెద్దాం. చూడండి, ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వల్ టు 38/32 వచ్చింది. ఓకేనా? రేషియో అయితే తీసాం. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్రెడీ పార్ట్ 3 వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను. లింక్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఓకేనా? ఇది 32. ఓకేనా? 38 మైనస్ 32 6 అయితే వస్తుంది. 6/32 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 అంటే 6 ఇంటూ 100 600 అయితే అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 600/32 అంటే 31 1s are 31, ఇంకా 28 అయితే బ్యాలెన్స్ ఉంటుంది. 280 అంటే 8 టైమ్స్ 32 8 టైమ్స్ వస్తుంది. 8 టైమ్స్ వస్తే ఇంకా 240 మిగులుతుంది. బట్ ఇంకా మనం ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు అనమాట. ఇక్కడ చూడండి, 18 పాయింట్ కన్నా యువతల 18 ఉన్నది. ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ సి ఇస్ ద మన ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18.75 అయితే వస్తుంది. చేస్తే వస్తుంది 75. మన క్యాల్కులేషన్ మనకు కావాల్సింది ఆన్సర్ కావాలి, అంతేగాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ స్టెప్ బై స్టెప్ అయితే అక్కర్లేదు. అసలు ఇవన్నీ అక్కర్లేదు. డైరెక్ట్ మైండ్ లో ఈ రేషియో అయితే ఏదైతే ఈ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ రేషియో ఉందో అది చూసుకోవాలి. ఇది కూడా ఇవ్వక్కర్లేదు. ఈ స్టెప్ కూడా వేయకుండా డైరెక్ట్ ఈ రేషియోస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ కి అయితే వెళ్ళిపోదాం. ద డిఫరెన్స్ బిట్వీన్ 12% గెయిన్ and 4% loss on the sale of the item was 28. What was the cost price of the item? ఇక్కడ చూడండి, 2% గెయిన్ వచ్చిన దానికి 4% లాస్ వచ్చిన దానికి రెండింటికి డిఫరెన్స్ చూస్తే 28 వచ్చిందంట. ఓకేనా? అదే రాసుకుందాం. చూడండి, 12 మైనస్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి లాస్ అన్నాడు కాబట్టి మైనస్ 28. ఓకేనా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12 ప్లస్ 4 28. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ అన్నాడు. మనం 100 కి అయితే కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100 తో చూస్తాం కదా. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది చూస్తే ఆల్మోస్ట్ ఇంటూ 1.75 అయితే వస్తుంది. అలానే ఇక్కడ ఇంటూ 100 కి ఇంటూ 1.75 చేస్తే 175 అయితే వస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి, యువతలకు వస్తే 175. ఓకేనా? ఈ 1.75 జస్ట్ క్యాల్కులేషన్ లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడల్. ఏ సెల్లర్ గెట్స్ 22% లాస్ ఆన్ సెల్లింగ్ ఏ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ 1755 రూపీస్. వాట్ షుడ్ బి ది ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ గెట్టింగ్ ఆఫ్ 6% ప్రాఫిట్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే దుకాణదారుడు ఉన్నాడో అమ్మేటప్పుడు 22% లాస్ కమ్మాడంట. లాస్ వచ్చిందంట. ఇప్పుడు 1755 రూపీస్ కి అమ్మినప్పుడు 22% లాస్ వచ్చిందంట. అంటే అతను అమ్మింది ఎంతకి? 78% కి. అంటే ఈ 1755 రూపీస్ అనేది 78% కి ఈక్వల్ అనమాట. మనకు కావాల్సింది ఏమంటున్నాడు? 6% ప్రాఫిట్. సిపి ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత? 100. 6% ప్రాఫిట్ అంటే 106. కొంతమంది ఏం చేస్తారు, 100 కనుక్కొని తర్వాత 100 నుంచి 106 కనుక్కుంటారు. అంత టైం వేస్ట్. డైరెక్ట్ మనం ఈ 106 వేసుకుని 106 కనుక్కుంటే డైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 78 ఇంటూ ఎంత చేస్తే 1755 వస్తుంది అనేది చూసుకోవాలి. ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్, ముందు క్వశ్చన్ లో చూసినట్టు క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 22.5 అయితే వస్తుంది. 78 ఇంటూ 22.5 చేస్తే 1755 అయితే వస్తుంది. అట్లానే 106 ఇంటూ 22.5 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి 2385. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇట్లయినా చేయొచ్చు, ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చేసుకొని అయితే చేయొచ్చు. టేబుల్స్ కొద్దిగా ఇదే ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి కొన్ని వాల్యూస్ కి అది ఈజీగా ఉంటుంది. వాల్యూస్ బట్టి మనం అయితే చేయాలి.